నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల వేడుక ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 250 మంది, ఇంటర్లో 34 మంది, మొత్తం 284 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఒక్కొక్కరికి 20,000 నగదు పురస్కారం, మెడల్, సర్టిఫికేట్లను అతిథులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్, నగర మేయర్ శ్రవంతి తదితరులు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక మనకి సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్తూ ఆర్థిక వ్యవస్థ బాగలేని టైంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమం ఒకటి తలపెట్టడం అనేదే మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఈ టైంలో మిమ్మల్ని అందరినీ గుర్తించి ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఈ ఆలోచన విధాన్ని చేసిన ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరి తరఫున కూడా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జేసీ గారికి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి, మేయర్ శ్రవంతికి, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషంతో, ఎంతో ఉత్సాహంతో మేము సాధించిన విజయాన్ని ప్రభుత్వం గుర్తించింది అని చెప్పి సంతోషంగా ఇక్కడికి వచ్చిన పిల్లలకు అందరికీ కూడా నా శుభాశీస్సులు. అదేవిధంగా వాళ్ళని ఏలు పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి మా పిల్లలు ఇలా చదివారు, వాళ్ళ వల్ల మాకు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివించిన తల్లిదండ్రులు, అలాగే ఇంటర్మీడియట్ వరకు చదివించిన తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ఈరోజు 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యారు. ఇది నేనేమంటానంటే మీకు మీరే ఇన్స్పిరేషన్ కావాలి. ఈ రోజు వరకు మీరు ఎలాగైతే కష్టపడి చదివి ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో, రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం మీరు పార్టిసిపేట్ చేసేటట్టు ఈ పోటీ తత్వంలోనే మీరు ఎదగాలని చెప్పి మీరు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వైపే మీరు చూడాలని, అటు ఇటు పక్క చూపులు చూడకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఒక గోల్ ఎంచుకొని డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ ఈ 3 పెట్టుకొని ఏ పనైతే మీరు చేస్తున్నారో దాంట్లో బీ ప్రజెంట్. ఐ థింక్ మీరందరూ బీ ప్రజెంట్ కాబట్టి ఇన్ని మార్క్స్ సాధించారు. బట్ ఈ సాధించిన దాన్ని ఇంకా ఉన్నత శిఖరాలకి మీరు వెళ్ళాలని చెప్పి ఏదైతే గవర్నమెంట్ మనకి మీకోసం మీరే మా భవిష్యత్తు అని ఆలోచించి మీకోసం ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ తీసుకురావడం, మనం ఎట్లయితే ఇక్కడ అందరం సమావేశం అయ్యామో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విలువనిచ్చి దానికి సమానంగా మీరు కూడా ఎత్తుకు ఎదగాలని చెప్పి రాబోయే రోజుల్లో మీరందరూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ ప్రభుత్వంలో లోకేష్ బాబు ఎంతో కష్టపడి దీన్ని ఒక స్ట్రక్చర్గా తీసుకొచ్చారు. ఈరోజు మీరందరూ పాస్ అయి బయటకు వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మనకి ఇంకా ఉన్నత విద్య అందించాలని చెప్పే విధానంతో ఎన్నో ప్రమాణాలు తీసుకొని వస్తున్నారు. కొత్త పొంతులు దొక్కుతూ మన విద్యాశాఖని ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా మెగా డిఎస్సి కూడా స్టార్ట్ చేసి 16,000 మంది ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు మనకి ఒక
తరగతికి ఒక టీచర్ లేరు అని చెప్పి మనం చాలా బాధపడేవాళ్ళం. ఎందుకంటే 5-6 క్లాసులకి ఒక టీచర్స్ ఉండేవాళ్ళు అనుకుంటాను. సో మన లోకేష్ బాబు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఎంత శ్రద్ధ చూపించారంటే మమ్మల్ని అందరినీ 175 మంది ఎమ్మెల్యేని కూర్చోబెట్టి మీ నియోజకవర్గాల్లో మీరు రాబోయే రోజుల్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము పేరెంట్స్ని పిలిచి అండ్ ముఖ్యంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీని ఎడ్యుకేషన్ డ్రైవ్గా తీసుకున్నారు. ముఖ్యంగా మేము ఆ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని నచ్చజెప్పి ఒక హై స్కూల్స్ ఉన్నదాన్ని మనము స్కూల్స్గా మార్చి ఆ విధంగా మనము మాకైతే ఇందుకూరుపేటలో 3, కోవూరులో 2, మిడవలూరులో 2, కొడవలూరులో 2 విద్యామంత్రి గారు గుర్తించి ఈ అన్నీ కూడా మామూలు పాఠశాలని అప్పర్ ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్గా మార్చడం జరిగింది. సో ఇటువంటి ఒక వ్యవస్థ తీసుకురావడం ఇది మొదటిసారి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ విలేజెస్లో మీరు అట్ట ఉన్న స్కూల్స్లో కూడా చదివి ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నారంటే ఈరోజు ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గం నుంచి బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, అదే మన ఇందుకూరుపేట మండలం నుంచి ప్రప్రథమంగా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. అండ్ జిల్లా నుంచి వచ్చిన నలుమూల నుంచి వచ్చిన పాలకులకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడే మీరు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నారంటే రాబోయే రోజుల్లో మన విద్యామంత్రి గారు చేసిన ఈ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ని రీస్ట్రక్చర్ చేశారంతా. దీంట్లో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నత శిఖరాలకి మన పిల్లలు వెళ్తారని చెప్పి మనమందరము ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరూ కూడా బీ పాజిటివ్, లైఫ్లో బీ పాజిటివ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చాలా బాగా చదివారు. లైఫ్లో జీవనం వేరే, జీవితం వేరే. మనము బతకడానికి జీవితం మనది కాబట్టి ముందు మన జీవితానికి వాల్యూ ఇస్తూ జీవనం కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ ఒడిదుడుకులు వచ్చినా, ఎక్కడ ఒకవేళ ఈ పోటీ తత్వంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి అది అందుబాటు కాకపోయినా ట్రై అదే. బీ పాజిటివ్ ఆల్వేస్. సో యూ విల్ రీచ్ యువర్ గోల్. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. మన జిల్లా చూసినట్లయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లో 38 మండలాల్లో మన జిల్లాలో ప్రభుత్వం మరియు ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 3,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా సుమారుగా 2,000 రూపాయలు విలువైనటువంటి స్టూడెంట్ కిట్లను మనం అందజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మనం 1,72,000 స్టూడెంట్ కిట్లు విద్యార్థుల పాఠశాలలు తెరిచే రోజు నాటికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా 2వ విడత కింద మొత్తంగా 1,356 1,356 పాఠశాలలకు మనబడి మన భవిష్యత్తు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కింద మంజూరు చేయబడి ఈరోజు సమాజంలో అత్యున్నతమైనటువంటి మార్కులు పొంది అవార్డు గ్రహీతలుగా పాఠ్య పుస్తకాల్లో పాఠాలలో మీరు అత్యున్నతమైన మార్కులు సాధిస్తే ఆ మార్కుల రూపంలో మొట్టమొదటి మీరు అవార్డులు అందుకుని ఈ అవార్డులతో మీ జీవిత బాటలు వేసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ అవార్డు పొందేదానికి ప్రోత్సహించిన తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా సమాజంలో ఉన్నత స్థాయికి రావాలి, కష్టపడి చదువుకున్న వాళ్ళు అగ్రవర్ణ స్థానానికి రావాలి, వాళ్ళని ప్రతిభను గుర్తించాలి, వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్ళలో ఉన్నటువంటి విలువలను వెలుగు తీయాలని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రివర్యులుగా చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఎన్నో సంస్కరణ దిశగా విద్యారంగాన్ని ఒక పారిశ్రామిక రంగంతో పోటీ పడే విధంగా విద్యా రంగాన్ని ఈరోజు పెంపొందిస్తూ
ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే విధంగా రాబోయే కాలంలో మీ జీవిత సోపానానికి ఉపయోగపడే విద్యను అభ్యసించే విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ నిరంతరం మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కూడా వారు కృషి చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా మనందరం కూడా అభినందిస్తూ I extend my heartfelt respect for all the dignitarians who had graced this event with their valuable presence. In past academic year, I had secured 591 marks out of 600 with 99%. I expect that it is unbelievable, but it comes reality now by the guidance and encouragement of all my teachers. మరియు ఇప్పుడు మన కోసం ప్రెసెంట్ ఫైట్ చేస్తున్న సోల్జర్స్ని రీసెంట్గా సింధూర్ అనే ఆపరేషన్లో మన కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన సోల్జర్స్కి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఇంకా ఈరోజు వాళ్ళకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మన కోసం అవార్డు ప్రెజెంట్ చేయడానికి వచ్చేసిన పెద్దలందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. వెరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్ బై ఇంప్లిమెంటింగ్ ద షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్. చాలా హ్యాపీగా ఉంది కానీ ప్రౌడ్గా లేదు, ఎందుకంటే ఇది మన లైఫ్లో ఫస్ట్ స్టెప్. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. అన్ని స్టెప్స్ ఎక్కి లైఫ్లో మంచి సక్సెస్ వచ్చినప్పుడు తీరిగ్గా గర్విస్తాం. మన పేరెంట్స్ ఇప్పుడు గర్వించాలి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మాత్రం జస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఇద్దరికి. అది మా పేరెంట్స్కి, ఇంకా నా సెకండ్ హోమ్ అయిన మా స్కూల్ మేనేజ్మెంట్కి, మా హెచ్ఎం సార్కి అండ్ మై హెచ్ఎం మేడంకి. ఎందుకంటే వాళ్ళు మాకు డిసిప్లిన్ నేర్పించారు అండ్ మా పేరెంట్స్కి లైఫ్ లెసన్స్ నేర్పించినందుకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.